ఈ 2 విషయాలు మనం మాట్లాడుకుందాం. ఒకటేమో అసలు గతంలో దీని మీద ఏమేమి సినిమాలు చేశారో, ఇదో నిజంగా జరిగిన కథేనా అనేది ఒక అంశం. రెండో అంశం, అమెరికాలో ప్రీమియర్ షోలు పడ్డాయి కదా! ఇది వాళ్ళ రివ్యూలు ఏంటి అనేది. హ్మ్. సో, గతంలో యాక్చువల్‌గా ఏందంటే, ఇది శ్రీకాళహస్తీశ్వర మహత్యం అని దూర్జటి 16వ శతాబ్దంలో కావ్యం రాశాడు. ఆ కావ్యం నుంచి మనోళ్ళు ఎక్కువ తీసుకున్నారు. కాకపోతే ఇది ఏందంటే, అంతకు ముందే 12థ్ సెంచరీలోనే 63 నాయకర్ల గురించి పెరియ పురాణం అని ఉంది తమిళ్లో. ఆ పెరియ పురాణంలో ఫస్ట్ భక్త కన్నప్ప గురించి చెప్పారు. అట్లాగే కన్నడలో 12థ్ సెంచరీలో హరిహర అనే ఒక ఆయన రాసిన రాగాలేగ అని హలబీడుకు సంబంధించిన వ్యక్తి, అందులో కూడా భక్త కన్నప్ప గురించి ఉంది. అట్లాగే 13వ సెంచరీలో బసవ పురాణం పాల్కురికి సోమనాథుడు రాశాడు, లింగాయత్ ట్రెడిషన్లకు సంబంధించి. అందులో కూడా భక్త కన్నప్ప గురించి ఉంది. అట్లాగే 1000 స్తంభాల మీనాక్షి గుడి, మదురైలో ఉండే మీనాక్షి గుడి 1000 స్తంభాల్లో అనేక మందితో పాటు కన్నప్ప బొమ్మ కూడా ఉంది. అట్లాగే విజయనగరంలో శివాలయ మీద కొన్ని విగ్రహాలు బొమ్మలు ఉంటే అందులో భక్త కన్నప్ప కూడా ఉంది. అట్లాగే తంజావూరు మ్యూజియంలో కన్నప్ప విగ్రహం కూడా ఉంది. అట్లాగే 19th సెంచరీ అంటే 1820-25 ప్రాంతంలో ఒక పెయింటింగ్, ఉడుప్పర పెయింటింగ్లో కన్నప్ప ఒక కాలు శివుడి కంటి దగ్గర పెట్టి బాణంతో కన్నుని తీస్తున్న పెయింటింగ్ కూడా ఉంది. అంటే ఇది ఎప్పటి నుంచో వస్తున్న కథ. ఇది నిజంగా జరిగిందా లేదా ఎవరికి తెలియదు. అంటే హిస్టరీ పరంగా దీని మీద లేదు. మనకు బేసిక్గా ఇలాంటి జానపద కథలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి వీరగాథలు, 2 భక్తి గాథలు. వీరగాథలు కొన్ని ఉంటాయి. బొబ్బులి ఈ కథలన్నీ వీరగాథల కిందకు వస్తాయి. ఇదేమో భక్తి గాథ కిందకు వస్తుంది కన్నప్ప. సో, ఈ కన్నప్ప అనే అతను కాళహస్తి దగ్గర, ఎందుకంటే కాళహస్తి దేవాలయం కానీ లేకపోతే అక్కడ ఉన్న వాయులింగం కానీ ఈ కన్నప్పకి సరిపోయే విధంగా ఉన్నాయి, ఈ చరిత్రకు సరిపోయే విధంగా. అందుకనే దూర్జట్టు కూడా శ్రీకాళహస్తీశ్వర మహత్యం అని చెప్పాడు. సో, కాబట్టి ఈ కథ అప్పటి నుంచి వస్తూ ఉంది. వీళ్ళు దాన్నే పుస్తకాల్లో కూడా రాశారు. విగ్రహాలు కూడా పెట్టడానికి అదే కారణం. ఆల్రెడీ అది పాపులర్, జనంలో పాపులర్గా ఉంది. నిజంగా జరిగిందా లేదా అనేది కరెక్ట్గా తెలియదు, కానీ పాపులర్గా అయితే ఉంది. అయితే దీని మీద సినిమాలు ఫస్ట్ వచ్చిన సినిమా 1938లో కన్నప్ప నాయనార్ అని విఎన్ సుందరం తమిళ సినిమా ఫస్ట్ వచ్చింది. బుక్ కూడా ఫస్ట్లోనే పెరియ పురాణం తమిళ్లో ఉంది. దాని తర్వాత సినిమా కూడా 1938లోనే వచ్చింది. 1954లో రాజ్ కుమార్, మన కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ యాక్ట్ చేసిన బేడర కన్నప్ప అనే ఒక సినిమా వచ్చింది. 1955లో శివభక్త అనే హిందూ సినిమా వచ్చింది. షాహు మోదక్ అనే ఆయన దీన్ని డైరెక్ట్ చేశాడు. 1976లో మన కృష్ణరాజ్ది భక్త కన్నప్ప. మళ్ళీ 1988లో శివమెచ్చిత కన్నప్ప, కన్నడలో పునీత్ రాజ్ కుమార్, శివరాజ్ కుమార్ కొడుకు చనిపోయాడు ఈ మధ్య, అతను యాక్ట్ చేసిన ఇది వచ్చింది. దాని తర్వాత ఇప్పుడు మన విష్ణు తీసిన కన్నప్ప. సో, ఇటు పుస్తకాల్లో కానీ ఇటు సినిమా పరంగా కానీ దీనికి పెద్ద చరిత్ర ఉంది. ఇది జరిగిందా లేదనేది ఇప్పుడు ఎవరికి అనవసరం. ఎందుకంటే వీరగాథలు లేకపోతే భక్తి గాథలు అనేది జరిగిందా లేదనే దానికంటే కూడా అది ఎమోషనల్ ఇంపాక్టు, కల్చరల్ ఇంపాక్టు, భక్తిపరమైన ఇంపాక్టు బలంగా ఉంటుంది. అలాగా ఇది ఆల్రెడీ హిందీ ప్రజలకు కొంత తెలుసు, తమిళ కన్నడ వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. కాబట్టి ఈ విష్ణు సినిమా కనెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అందుకనే వాళ్ళు జాగ్రత్తగా ముఖేష్ కుమార్ సింగ్ని హీరోగా పెట్టుకున్నారు. తర్వాత పాన్ ఇండియా కాస్టింగ్ని పెట్టుకున్నారు. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్. అట్లాగే మోహన్ లాల్, అక్షయ్ కుమారు, కాజలు, వీళ్ళందరినీ, శరత్ కుమారు, వీళ్ళందరినీ పెట్టుకున్నారు కాస్టింగ్ పరంగా. సో, ఇప్పుడు రివ్యూ గురించి చెప్పుకుందాం. మామూలుగా ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో దీన్ని వేశారు. సో, ఇది బేసిక్గా కథ ఏంటంటే, వీళ్ళైతే కథనే మార్చలేదు. కథ బేసిక్గా కథ ఏంటి, కాళహస్తి ఏరియాలో ఒక హంటర్, వేటగాడు ఉన్నాడు, కన్నప్ప అనే ఒక వేటగాడు. అతను చెంచు ట్రైబ్ సంబంధించిన వాడు. ఇప్పటికీ మనం కాళహస్తి ఆ ఏరియాలో చూస్తే చెంచులు ఎక్కువ ఉంటారు. నల్లమల ఫారెస్ట్ అంతా కూడా